మరి 23వ కీర్తన మనం చదువుకున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. ఓకే, మనం అందరం కూడా కూర్చున్నట్లయితే ఈరోజు మనం ఈరోజు మన యొక్క అంశము పరలోక జీవితము. పరలోక జీవితము గురించి మనం ఈరోజు ధ్యానిద్దాము. మనం పరలోకానికి గురించి ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి పరలోక జీవితం ఎలా ఉంటుందో, పరలోక జీవితం ఎలా జీవించాలో మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానిద్దాం. అందరూ కూడా ప్రార్థన చేసుకొని ఈ యొక్క అంశంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా, మీ పాదములకు వందనములు తండ్రి. మీరు పరలోకమందున్నారు, మేము భూమి మీద ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, మరి భూమి మీద ఉన్నాడు. మేము మీ పరలోక రాజ్యంలో చేరుకోవడానికి ఏ భూమి మీద ఎలా జీవించాలో అలాంటి జీవితాన్ని మేము జీవించి చూపించడానికి మరి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరలోక జీవిత విధానం ఏంటో నాయన మరి మేము తెలుసుకుని నేర్చుకుని ఆ విధంగా జీవించలేదు మా నాయన. మరి మీ యొక్క సహాయం ఇంకా మాకు దయచేయండి. సంఘము కొరకు ప్రార్థిస్తున్నాము. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మేమందరము కూడా మరి పరలోక రాజ్యంలో ప్రవేశించేలాగున ఈ భూమి మీద మరి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మీరు కలుగు చేసినటువంటి ప్రతి అంశాన్ని, వాక్యాన్నే కానీ మరి కుమారుడు యేసుక్రీస్తునే కానీ మరి మీ యొక్క పరిశుద్ధాత్మనే కానీ మేము వీటన్నిటిని వినియోగించుకుంటూ మా యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా మరి జీవించుకునేలాగే సహాయమును దయచేయండి. వచ్చేవాళ్ళ మీద నడిపించండి, ఇంకా వచ్చేవాళ్ళని మీరు నడిపించండి. అన్నింటిలో మీ సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువును మీకు అందరిని మరుస్తూ ఉన్నారు. ఓకే, మనం ఈరోజు మన యొక్క అంశము పరలోక జీవితము. మనం పరలోక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఈ భూలోక జీవితానికి పరలోక సంబంధమైనటువంటి జీవితానికి ఉన్నటువంటి తేడాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఈ భూమి మీద భూ సంబంధమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? మనం ప్రకటన గ్రంథము
21వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసుకున్నట్లయితే పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, పరలోక రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయి. ఎందుకంటే ఈ భూలోకం అనేది ఎంతైతే నిజమో, ఈ భూలోకంలో మనం ఎలా అయితే ఉన్నామో అలాగే మనం సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా పరలోకంలో ఉంటాడు. పరలోకంలో ఆయన ఉంటాడు, మనం భూలోకంలో ఉన్నాము. భూలోకం ఎంతైతే గ్యారంటీగా ఉందో, మనం కనబడుతున్నటువంటి భూలోకము ఎంతైతే గ్యారంటీగా అంటే 100% మనం భూమి మీద జీవిస్తున్నాం. అలాగే పరలోకం కూడా అంత అంటే భూమి ఎంతైతే కనబడుతుందో పరలోకం మనకు కనబడుతులేదు. బట్ కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోకంలో ఉన్నాడు. కాబట్టి పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆ పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. 21, 27 గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము. మనకు ఒక జీవ గ్రంథం ఉంటుంది. ఆ జీవ గ్రంథంలో మనం జీవించినటువంటి జీవితం అంతా కూడా వ్రాయబడుతుంది. ఈ భూమి మీద యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తుని యొక్క రక్తంలో కడగబడిన తర్వాత మన యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఆ జీవ గ్రంథం పరలోకంలో ఉంటుంది. జీవ గ్రంథం పరలోకంలో ఉంటుంది. పరలోకంలో ఉన్నటువంటి ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయబడుతుంది. చదువుమా. జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు మాత్రమే, జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు మాత్రమే ప్రవేశిస్తారు పరలోక రాజ్యాల్లో. కానీ నిషిద్ధమైన ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలో ప్రవేశింపడు. నిషిద్ధమైనది, అసహ్యమైనటువంటిది ఏదైనా, నిషిద్ధమైనది ఏదైనా సరే జరిగించేవాడు కానీ నిషిద్ధమైనది అక్కడ ఉండదు. పరలోకము పరిశుద్ధంగా ఉంటుంది, అక్కడ నిషిద్ధమైనది ఏది ఉండదు. తర్వాత అసహ్యమైన దాన్ని, ఇంకోటి ఏంటంటే అబద్ధాన్ని జరిగించేది. అబద్ధమైన దానిలో జరిగించేవాడైన అబద్ధంగా ఉండేవాడు, అబద్ధాలు మోసం చేసేవాళ్ళు ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని దేవుని యొక్క గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం యేసుక్రీస్తులో ఉన్నప్పుడు, యేసుక్రీస్తుని నమ్మినప్పుడు మనం ఎలా ఉండాలంట? అన్ని విషయంలో దేవుని యొక్క గ్రంథంలో చెప్పబడినటువంటి రీతిగా జీవించాలి. మనం క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాం, క్రీస్తు యొక్క రక్తంలో కడబడి క్రీస్తు యొక్క సంఘంలో చేర్చబడ్డాం. కాబట్టి క్రీస్తు యొక్క సంఘంలో మనం అందరం ఎలా ఉండాలంట? అసహ్యమైనటువంటి పనులు చేసే వాళ్ళగా ఉండకూడదు, అబద్ధాలు చెప్పే వాళ్ళగా ఉండకూడదు. మరి నిషిద్ధమైనటువంటి, దేవుడు నిషిద్ధమైన ఇచ్చినటువంటి వాటిని మనం చేసినట్లయితే మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాం. నిషిద్ధం లేనటువంటిది అంటే అన్ని విషయాల్లో మనం పవిత్రంగా ఉండాలి. పరలోకం అనేది నిజమైనది, పరలోకం అనేది నిజమైనటువంటిది. అందులో ఏమాత్రం కూడా మనకి సందేశం లేదు. పరలోకము ఉన్నది అని చెప్పేటువంటి విషయంలో మనం ఏమాత్రం కూడా సందేహపడాల్సిన పని లేదు. క్రైస్తవ బోధకులు, మరి అపోస్తలులు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు, తర్వాత మనం చూస్తే ఇంకా స్వయంగా
స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే పరలోకం ఉందని ఆయన చెప్పారు. ఏంటంటే ఈ లోకంలో చాలా మంది అనుకుంటారంటే ఆ మనిషి పుట్టిన తర్వాత జీవిస్తూ జీవిస్తూ కొంతకాలానికి చనిపోతాడు, గాలిలోనికి మళ్ళీ వెళ్ళిపోతుంది, మట్టిలోనికి వెళ్ళిపోతుంది, మనం అంతా కాలిపోతాము, ఇంకేమీ లేదు అని చాలా మంది అనుకుంటారు. కానీ మనం చనిపోయిన తర్వాత మరి మళ్ళా మనం ఉంటాం. మనం చనిపోయిన తర్వాత మన ఉనికి ఉంటుంది. దానికి ఆధారం ఏంటి? మనం ఉంటామనేటువంటి గ్యారంటీ ఏంటి? ఆధారం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ లోకంలోకి వచ్చి 33 సంవత్సరాలు జీవించి చనిపోయి మళ్ళా లేచారు. లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. తండ్రి అయినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మనకు గ్యారంటీ ఇచ్చాడు ఆయన. కాబట్టి పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నాడు. మరి బైబిల్ చక్కగా ఈ విషయాలన్నీ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, అపోస్తలులు చెప్పారు. మరి అపోస్తలులో ఉన్నటువంటి ఇంకా గొప్పవాడు యేసు మరి పరలోక రాజ్యం ఉందని చెప్పాడు. కాబట్టి పరలోక రాజ్యం ఉంది కాబట్టి ఆ పరలోక రాజ్యానికి మరి మనం ఎలా ఉండాలి? పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలంట? సంఘము పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండడానికి సంఘాన్ని దేవుడు ఈ భూమి మీద ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పరలోక రాజ్యము మీరు ప్రకటన గ్రంథం చదవండి. ఎప్పుడైనా ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్యము ఉన్నది అని క్లియర్గా చెప్పడం జరిగింది. పరలోక రాజ్యాన్ని గురించి మనకు తెలియదు. ఎవరు చూసాం మనం పరలోక రాజ్యాన్ని? మనకు ఎవరికి తెలియదు. కానీ పరలోక రాజ్యం ఉందని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పారు. ఈ గ్రంథం చెప్తుంది. ఏంటంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాట మనం చూసినట్లయితే ఆకాశము భూమి గతిస్తాయి కానీ ఇందులో మాటలు గతించాం. యేసు ప్రభువు చెప్పిన మాట ఒక్కటి కూడా గతించడానికి వీల్లేదు. కాబట్టి తప్పనిసరిగా మనం పరలోక రాజ్యం ఉందని నమ్మాలి. పరలోక రాజ్యం ఉందని మనం నమ్మినప్పుడు ఆ పరలోక రాజ్యంలో వెళ్ళడానికి ఎలా ఉండాలి? ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? ఈ భూమి మీద మనం చూస్తున్నాం. ఈ భూమి మీద పాపం ఎలా ఉందండి? ఈ భూమి మీద పాపం అనేది చాలా చాలా ఘోరంగా పాపం జరుగుతుందండి. పాపము అనేటువంటిది మనం చెప్పడానికి కూడా వీల్లేనంత రీతిగా పాపం ప్రపంచంలో జరిగిపోతుంది. లోకమంతా కూడా ఎలా ఉందంట? పాపముతో నిండుంది. అవును, పాపంతో నిండుంది. కాబట్టి లోకమంతా కూడా సాతాను చేత మోసపోయి అనేకమైనటువంటి పాపాలు చేసేస్తారు. అవునే, దేవునితో నిబంధన పెట్టుకున్నాం. దేవునితో పెట్టుకున్నటువంటి నిబంధన దేవునితో సరిగా ఉండటం లేదు. దేవుడు చెప్పినటువంటి నిబంధనలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? విస్మరిస్తున్నాం. అంటే సాతాను మనం ఏం చేస్తుంది? అన్నిటి విషయాల్లో మనం తప్పిపోయేలా చేస్తుంది, అక్రమంగా జీవించేలా చేస్తుంది. ఇప్పుడు ఒక క్రమం ప్రకారంగా జీవించాలి. మనం క్రమం లేకుండా జీవించేలా సాతం చేస్తుంది. అప్పుడు మనం అలాంటి క్రమం లేనటువంటి జీవితము, అలాంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసేసి మనల్ని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేలా చేశాడు. కాబట్టి పరలోకం అనేది ఎటువంటి పాపం లేనటువంటి స్థలం. భూలోకం పాపం ఉన్నటువంటి స్థలం. కాబట్టి పాపము ఉన్నటువంటి స్థలంలో మనం పాపం లేనటువంటి వారిగా జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చారు. ఆయన రక్తాన్ని మనకి చిందించారు. ఆయన రక్తం ద్వారా మనం పాపం లేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడు. అక్కడ అంతా పరిశుద్ధంగా ఉంటుంది. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరలోకం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. మనం 1 పేతురు రాసినటువంటి పత్రికలో
పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే దేవుడు ఏమని చెప్తున్నాడు? 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. చదువు. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1:15 చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండవాలని వ్రాయబడి ఉంది. కాగా మీరు దేవులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదండి. యేసుక్రీస్తుని నమ్మకపోయినప్పుడు, యేసుక్రీస్తుని నమ్మనప్పుడు మన ఇష్టానుసారంగా జీవించాం. ఎలా ఉందా? అజ్ఞాన కాలం, అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు అయిన ప్రకారం మీరు సమస్త విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. అందరూ అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. మన దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, మన మనసు పవిత్రంగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం. యేసుప్రభువు ఎందుకు పిలిచాడు? లోకంలో నుంచి మనల్ని పిలిచాడు. లోకంలో అంతా పాపం ఉంది, లోకమంతా భ్రష్టత్వం ఉంది. భ్రష్టత్వంలో నుండి మరి మనం పరలోకానికి వెళ్తామా? భ్రష్టత్వంతోనూ, నిషిద్ధమైన దాంతోనూ, అక్రమంగా జీవించేటువంటి జీవితాలతో పరలోకానికి వెళ్ళాం. అక్రమంగా జీవించేవాడు ఈ భూమి మీద కూడా మెచ్చుకుంటారు ఎవరైనా? ఏమండి? అక్రమంగా జీవించేవాడిని, చేయొద్దని పనులని చేసేవాడిని ఈ భూలోకంలో ఉన్న మనుషులు కూడా మెచ్చుకోరు. భూలోకంలో ఉన్న మనుషులే మెచ్చుకోకపోతే పరలోకంలో ఉన్న దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? అందుకోసమే మీకున్న అజ్ఞాన దశ ఏంటంటే, యేసుని నమ్మనప్పుడు మీకేముంది? అజ్ఞాన దశ. ఆ అజ్ఞాన దశలో మీకున్నటువంటి దురాశలు వాటన్నిటి నుంచి మీరు విడుదల పొందేసి సమస్త ప్రవర్తన విషయంలో మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా. సమస్త ప్రవర్తన అన్ని విషయాల్లో, జీవించే జీవితంలో, కుటుంబ జీవితంలో, మన అనుదిన జీవితంలో, మన పరిపాలన జీవితంలో, అన్నిట్లో క్రైస్తవులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అక్కడ అంతా పవిత్రమే, అంతా పరిశుద్ధంగానే ఉంటుంది. మరి ఇక్కడే మనం అలాంటి జీవితాన్ని అలవర్చుకోవాలి. ఇక్కడే ఈ భూమి మీదే, పాపము ఉన్నటువంటి భూమి మీదే మనం పవిత్రంగా జీవించడానికి మనల్ని దేవుడు పిలిచాడు, యేసుప్రభువు పిలిచాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా సమస్త విషయంలో పరిశుద్ధులుగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకపోతే కష్టం. ఇంకేమనంటే పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేమంట. ప్రభు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. పరలోకంలో ఉండే ప్రభువుని చూడాలంటే మనం ఎలా ఉండాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా ఉండడానికి సంఘమైన మనందరినీ కూడా మరి యేసుక్రీస్తు పరిశుద్ధపరిచారు. మనల్ని ఏం చేశారు? పరిశుద్ధపరిచారు. కాబట్టి నమ్మకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. ఎలా అండి? నమ్మకమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించినటువంటి వారికి మాత్రమే పరలోక రాజ్యం వాగ్దానం చేయబడింది. అందరికీ కాదు. పరలోక రాజ్యం ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఏమండి? భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని యొక్క పరలోక రాజ్యం నుంచే వారి యొక్క ఉనికి పరలోకంలో దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం పాపులమైపోయాం. ఎవరిపోయామో? పాపులమైపోయాము. కాబట్టి పాపులు పరిశుద్ధులుగా దేవుడు చేశాడు. పాపుల్ని
పరిశుద్ధులుగా చేశాడు. క్రైస్తవులు అంటే ఎవరండి? ఇప్పుడు క్రైస్తవులు అంటే పరిశుద్ధులు, యేసు యొక్క రక్తంలో కడగబడిన వారు, దేవుని యొక్క ఆత్మలో కడగబడినటువంటి వారు. యేసుక్రీస్తుని నమ్మినప్పుడు మనం చాలా పాపాల్లో జీవించాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-11 కూడా 9 నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 చదవండి. 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు, చూడండి ఎవరండి? అన్యాయంగా జీవించేవాళ్ళు, అక్రమంగా జీవించేవాళ్ళు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకుని వారైన దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కాలేరు. దేవుని యొక్క రాజ్యమునకు వాళ్ళు వారసులు కాలేరు. మీలో కొందరు అటువారై ఉన్నారు. మనమందరం కూడా ఏదో విషయంలో ఇక్కడ చెప్పినటువంటి ఎన్ని ఉన్నాయండి, దగ్గర 10-15 విషయాలు చెప్పాడు అక్కడ. అన్యాయస్తులు, ఏమండి? అన్యాయస్తులు, మోసపోయేవాడు, మోసగాళ్ళు, జారులు, విగ్రహారాధకులు. ఈ ప్రపంచంలో విగ్రహారాధన లేని వాళ్ళు ఎవరు లేరు, అందరూ విగ్రహారాధకులే. కాబట్టి విగ్రహారాధకులు కానీ, దోషకులు కానీ, తోగబోతు వాళ్ళు, దోచుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. ఇందులో ఏదో ఒక గుణాలు మనమందరం కలిగిన వాళ్ళే, చేయని వాళ్ళు అంటే ఎవరు లేరు. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. బట్ కానీ యేసుక్రీస్తు సువార్తను నమ్ముకొని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? చదవండి, ఆ కింద ఉంది, పరిశుద్ధులుగా చేయబడ్డారు. ఎలా? మీలో కొందరు అతివారయిందులు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దేవుని యొక్క ఆత్మయందు మీరు కడగబడ్డారండి. ఏమైపోయారు? క్రైస్తవులు దేవుని యొక్క ఆత్మయందు యేసుక్రీస్తు నామాన్ని ధరించుకోవడం వల్ల, యేసుక్రీస్తులోనికి వచ్చినందువల్ల వాళ్ళు ఏమైపోయారు? కడగబడ్డారండి. మీరు కడగబడి పరిశుద్ధులుగా, పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడని. క్రైస్తవులు ఇప్పుడు ఎవరండి? నీతిమంతులు. క్రైస్తవులు ఎవరండి? పరిశుద్ధులు. కాబట్టి పరిశుద్ధులుగా, నీతిమంతులంగా దేవుడు మనల్ని తీర్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి. ఇప్పుడు స్నానం చేసామండి, అంతా కూడా మళ్ళీ అంతా అయిపోయింది, శుభ్రంగా స్నానం చేసి వచ్చాం. స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్న తర్వాత మళ్ళా బుర్రలోకి వెళ్తామా? మళ్ళా బుర్రలోకి ఎవరు వెళ్తారు? పంది ఏం చేస్తుంది? అది ఎంత కడిగినా మరి మనం పందిలాగా మనం ఉండకూడదు. ఎవరో క్రైస్తవు. మరి కుక్కలాగా ఉండకూడదు. క్రైస్తవులు ఎలా ఉండకూడదు? కుక్కలాగా ఉండకూడదు. కుక్కలేంటి? కుక్కల యొక్క స్వభావం ఏంటి? ఎక్కువగా కుక్క యొక్క స్వభావం ఏంటంటే కక్కిన కూడి కోసం చూస్తాం. మనం కక్కిన కూడి కోసం ఉండే వాళ్ళంగా ఉండకూడదు. క్రైస్తవులు ఎవరు? కుక్కల్లాగా ఉండకూడదు, పందుల్లాగా ఉండకూడదు. కడగబడినటువంటి వారు, యేసు రక్తంతో కడగబడినటువంటి వారు, దేవుని యొక్క ఆత్మతో కడగబడినటువంటి వారు, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు, ఇలాంటి క్రైస్తవులు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు. మన పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఇక్కడ మనం అలా జీవించేది ఎలా ఉందా? అలా జీవించకుండా ఏదో భక్తి చేస్తే సరిపోతా? ఏమండి? మనం ఎలా ఉండాలి?
పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మనకి అలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నటువంటి వాళ్ళకి యేసుప్రభువు ఏమని చెప్పాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడు. పరలోక రాజ్యము మన కోసం యేసుప్రభువు వాగ్దానం చేశాడు. ఏమండి, మనకి యోహాను సువార్త 14:3 యేసుప్రభువు ఏమని చెప్తున్నాడంటే, ఆయన నమ్మకమైనటువంటి క్రైస్తవులకి ఆయన వాగ్దానం చేశాడు. ఏంటంటే 14:3 యోహాను సువార్త, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి వచ్చేదను. నేనుండు స్థలములో మీరు ఉండలాగన మరలా వచ్చి నాయకులకు మెమ్ములను తీసుకొని పోదును. చాలండి. నేను వెళ్ళు మీకు స్థలమును సిద్ధపరిచినడలా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా, నేనుండు స్థలములో మీరు ఉండలాగన మరలా మీ వద్దకు వచ్చి నేను మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తా. మన కోసం ఆయన స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళారు. ప్రతి క్రైస్తవుడికి పరలోకం సిద్ధపరచబడటానికి యేసుప్రభువు వారు పరలోకంలోకి వెళ్ళారు. పరలోకంలో ఎవరికి ప్రథమ స్థానం? పరలోకంలో ప్రథమమైనటువంటి స్థానం, ప్రథమమైన అధికారం ఎవరికి ఉంది? యేసుప్రభువు వారికి ఒక్కడికే ఉంది. తండ్రి యొక్క దేవుని దగ్గర యేసుక్రీస్తుకి సంపూర్ణమైనటువంటి అధికారం ఇవ్వబడింది. నీకు కావాలంటే మత్తయి సువార్త 28:18 ఉంది, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. ఎందుకు ఇచ్చాడు యేసుప్రభువు వారికి తండ్రి అని దేవుడు? మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకాన్ని మానవుడిగా వచ్చి మానవులందరినీ కూడా ఆ భయంకరమైనటువంటి నరకము నుంచి తప్పించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, రక్తాన్ని చిందించాడు. కాబట్టి పరలోకములో ఎంత స్థానం ఇచ్చాడు యేసుప్రభువు దేవుడు? పరలోకమందును భూలోకమందును సర్వాధికారము యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడింది. కాబట్టి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఎవరిని నమ్మాలి? యేసుని నమ్మాలి. యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని ప్రభువు అంగీకరించిన మనం ఎలా ఉండాలి? ఆయన చెప్పినట్టుగా జీవించాలా? ఆయన చెప్పినటువంటి జీవించకుండా నీ ఇష్టానుసారం నువ్వు జీవించవచ్చా? ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో నమ్మకంగా జీవించాలి. మనల్ని నమ్మకంగా జీవించడానికి దేవుడు మనల్ని పెంచాడు. ఒక కుటుంబంగా పిలిచాడు అనుకుందాం, కుటుంబంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఒక ఉద్యోగంలో పిలిచాడు అనుకుందాం, ఉద్యోగ విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఒక పని వాడుగా కూలి పని వాడుగా పిలిచాడు అనుకుందాం, కూలి పని వాడు కూడా ఎలా ఉండాలి? కూలి పని వాడు కూడా ఎలా ఉండాలి? యజమాని ఉన్నాడు, మనల్ని కూలి పెట్టుకుంటాడు, రోజుకి మనకి ఎంత డబ్బు ఇస్తాడు, 300 ఎంతో ఇస్తున్నాడు. నువ్వు కూలి పనికి వెళ్ళినప్పుడు యజమాడు విషయాలు ఎలా ఉండాలి? నువ్వు నమ్మకంగా పనిచేయాలి. అక్కడ నీకు 300 రూపాయలు ఇస్తున్నాడంటే నువ్వు కూలి పని ఎలా చేయాలి? పొరపొచ్చులు లేకుండా చేయాలి. కాబట్టి ఎందుకంటే నువ్వు సరిగ్గా వెళ్ళిపోయావనుకో, రేపు పొద్దున ఆ పంటలో చీడు పడుతుంది, నష్టం అవుతుంది. ఆ చెత్త చెదారం పెట్టకుండా వెళ్ళిపోయావనుకో, కాబట్టి దానివల్ల వాడికి ఎంతో నష్టం వస్తుంది కదా. కాబట్టి ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలంట? ప్రతి విషయంలో న్యాయబద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అలా ఉండడానికి ఆయన మనం దించాడు. ఇక్కడ మనం అలా జీవిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇక్కడ మనం పవిత్రంగా జీవించాలి. అలా పవిత్రంగా జీవించడానికి మనకి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సిద్ధపరచడానికి మనకేం చేశాడంటే వాక్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? వాక్యం ఇచ్చాడు. వాక్యం అనేది మనం చదివితే, స్వార్థ మనకి వినబడితే, స్వార్థ వల్ల మనం ఏమవుతామంటే మంచి వాళ్ళం అవుతాం. స్వార్థ అంటే ఏంటి? మంచి వార్త అంటే చెడ్డవాళ్ళందరినీ మంచి వాళ్ళగా చేసేదే స్వార్థ. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు? చెడ్డవాళ్ళు. లోకంలో ఉన్న వాళ్ళంతా ఎవరు? పాపుల్ని, చెడ్డవాళ్ళని అందరినీ
పిలుస్తున్నాడు. పిలిచి వాళ్ళని ఏం చేస్తాడు? పరిశుద్ధంగా, సంఘంలో పరిశుద్ధంగా చేస్తాడు. ఈ సంఘం అనేది ఏంటంటే, సంఘము అనేటువంటిది మనందరినీ పవిత్రపరిచే ఒక దేవుని శుద్ధీకరించే కార్యం అన్నమాట. ఇక్కడ శుద్ధి చేయడానికి దేవుడు మనల్ని సంఘంగా ఏర్పాటు చేశాడు. నువ్వు సంఘంలో అన్ని విషయాల్లో చక్కగా ఉండాలి, పవిత్రమైనటువంటి సంఘంగా ఉండాలి. ఎలా ఉండాలి? సంఘంలో వచ్చే వాళ్ళంతా ఎలా ఉండాలి? సంఘానికి బయట ఎలా ఉండాలి? ఎలా ఉన్నారు? లోకంలో ఎలా ఉన్నారు? లోకంలో ఉన్నటువంటి మనల్ని పిలిచాడు యేసుప్రభువారు. స్వార్థ వలన పిలిచాడు. పిలిచిన వాడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. పిలిచిన వాడు ఎలాంటి వాడు? పరిశుద్ధమైన వాడు. పరిశుద్ధమైన వాడు మనల్ని పిలిచాడు. కాబట్టి మనల్ని లోకంలోంచి పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? తన సంఘంలోకి పిలిచాడు. మనల్ని పరిశుద్ధపరిచాడు. రక్తంతో కడిగాడు. దేవుని ఆత్మతో మనల్ని కడిగాడు. మన పాపాలన్నీ తీసేశాడు. తీసేసి మనల్ని సంఘంగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అది? మనం బాప్టిజం తీసుకున్నాం. అంటే ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకున్నామో, బాప్టిజం తీసుకున్నప్పుడు మన పాత జీవితాన్ని అంతటినీ తీసేసి మనకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. మనం క్రొత్తగా జన్మించాం. ఏమండి? మనం క్రొత్తగా జన్మించాం. ఎందులోకి? సంఘంలోకి, దేవుని యొక్క రాజ్యంలోకి. అంటే సంఘమే దేవుని రాజ్యం. సంఘంలోని మనం జన్మించాం. కాబట్టి క్రైస్తవులమైన మనం ఇక్కడ పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఆ జీవితాన్ని అలవర్చుకోవాలి. అంటే అభ్యాసం. అరే అభ్యాసం చేయాలి. ఏం చేయాలంటే సాధన చేయాలి. పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టమే, కానీ ఏం చేయాలి? అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. సాధన చేస్తే తప్పనిసరిగా మనం దాన్ని సాధించగలం. మనం సాధించడానికి ఏమున్నాయి? దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క ఆత్మ ఉంది, యేసుప్రభువారు ఉన్నారు. చూసారా? యేసుప్రభువారు ఉన్నారు, దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క ఆత్మ ఉంది. చూసారా? మనకి ఎంతమందిని దేవుడు పెట్టాడు. వీళ్ళందరినీ మనం ఉపయోగించుకొని మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా మన జీవితాన్ని మనం జీవించాలి. చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా మనం చేయడం కోసం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో మనల్ని ఎలా చేయాలో, ఎలా ఉంచాలో అనేది చెప్పాడు. ఆయన ఎలా చేయడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను వాటిని మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకుని వల్లని వాక్యంతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. చూసారా? మన కోసం యేసుప్రభువు ఏం చేశాడు? పాపులము, నీచులము, దౌర్భాగ్యము, వ్యభిచారము, దొంగలము మనల్ని పిలిచి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి సంఘం ఎలా ఉండాలంట? సంఘము అది కళంకమైనా సరే, మరి ముడతైనా సరే, మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘంగా, అంటే మహిమ గల మనుషులుగా, ఏంటంటే మహిమ గల మనుషులుగా ఆయన తన ఎదుట నిలువ పెట్టుకున్న వాళ్ళని వాక్యంతో, ఏంటంటే వాక్యంతో ఉదకస్తారు. అంటే మనం నిత్యము వాక్యంలో మునుగుతూ ఉండాలి, నిత్యం వాక్యంలో స్నానం చేస్తూ ఉండాలి. ఆ వాక్యంలో మన మురికి అంతా ఓగరగొట్టుకోవాలి.
అంటే ఆ వాక్యంలో మన మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నింటినీ తీసేసుకోవాలి. వాక్యంతో ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచబరచడై మనల్ని తను తానే అర్పించుకున్నారు. సరే, నీకోసం నా కోసం యేసుప్రభువారు తను తాను దేవునికి అర్పణగా అర్పించుకున్నారు. నిన్ను పరిశుద్ధపరచడం కోసం ఇవన్నీ చేశారు. కాబట్టి సంఘంగా మనం అందరం దేవుని యొక్క వాక్యాన్ని బాగా వినాలి. వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. వాక్యం మన హృదయంలో ఉండటం వలన ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధంగా చేస్తుంది. ఆ మాటలు మనల్ని పరిశుద్ధంగా చేస్తాయి. ఇప్పుడు దొంగతనము పాపం అని మనకు తెలియలేదు అనుకోండి, దొంగతనం చేస్తూనే ఉంటాం. దొంగతనం పాపం అని మనకు తెలియజేస్తే అది మంచిది కదా. అంటే వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే వాక్యం ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. ఓ మంచి మనిషిగానే ఉండడానికి ఏం అవసరం అవన్నీ నీకు తెలియజేస్తుంది. కాబట్టి సువార్త వాక్యాన్ని మనకి ఇచ్చాడు యేసుప్రభువారు. వాక్యాన్ని మనకిచ్చి పరిశుద్ధాత్మని మనకి ఇచ్చాడు దేవుడు, మనం పరిశుద్ధంగా జీవించడానికి. ఎందుకంటే మనం బలహీనం మనం శరీరానికి లోబడతాం. శరీరం మనల్ని పాపానికి లాగేసుకుని పోతుంది. ఆ పాపానికి లాగేసుకుని పోయేలా ఉంటే మనల్ని వాక్యము ఆత్మ మనల్ని పరిశుద్ధంలోకి నడిపించడానికి వస్తుంది. సంఘము అలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘం ఉంది, సంఘానికి శిరస్సు అండి. ఇది ఏది చెప్తే ఈ శరీరం అధ్యాత్మం. ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఇక్కడ నుంచి నాకు ఆర్డర్ వస్తేనే నేను మాట్లాడతాను. ఇక్కడ నుంచి ఆర్డర్ వస్తేనే నేను చేయగలుగుతూ ఉంటాను. ఈ చేతులు గడపడానికి, నేను నడవడానికి, ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చేదేది శిరస్సు. కాబట్టి సంఘానికి ఇప్పుడు శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎలాంటి వాడు? సంఘం అలాంటిదే. క్రీస్తు ఎలాంటి వాడు? పవిత్రమైన వాడు, పరిశుద్ధమైన వాడు. కాబట్టి సంఘం కూడా ఏమైపోతుంది? పరిశుద్ధమైనది అయిపోతుంది. అందులోకి వెళ్ళేప్పుడు మనం ఎందులోకి వెళ్ళాం? బాప్తిజంలో మనం క్రీస్తు యొక్క శరీరంలోకి వెళ్ళిపోయాం. పరిశుద్ధమైన వాడుగా ఉండడానికి పిలువబడ్డాం, పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడ్డాం. కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడు? ఎంతో పవిత్రుడు. ఏప్రిల్ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, 7వ అధ్యాయం 26వ వచనం. 7వ అధ్యాయం 26వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును చదవండి. పవిత్రుడును నిర్దోషియు ఎటువంటి వాడు అంట? పవిత్రుడు, నిర్దోషి, దోషం లేనివాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము లేనివాడు, దోషం లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకమైన వాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడు. ఆకాశ మండలం పరలోకం కంటే కూడా మిక్కిలి హెచ్చైన వాడు, మిక్కిలి హెచ్చైన వాడనై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కాబట్టి గురువు గారు ఎలా ఉంటాడో శిష్యుడు అలాగే ఉంటాడు. ఏమండి, గురువు గారు ఎలా ఉంటాడో శిష్యుడు కూడా అలా. యేసుప్రభువు ఎలా ఉన్నాడు? పవిత్రమైన వాడు, నిర్దోషమైన వాడు, నిష్కలంకమైన వాడు, పాపుల్లో చేరగా ప్రత్యేకంగా ఉన్నవాడు, మనల్ని పిలిచిన వాడు అలాంటి వాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎలా అయిపోవాలి? పరలోకంలోకి వెళ్ళాలంటే మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు, మనం కూడా అలాంటి వాడు మనకు కావాలండి. ఈ లోకంలో ఉన్నవాడు కాదు. ఈ లోకంలో ఉండేటువంటి ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎంతో మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంది? బాబాలు ఉన్నారు, చాలా మంది, ఎంతో మంది మేమే గొప్పవాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి యొక్క జీవితం ఎలా ఉంది? వారి జీవితం కల్మషంతో ఉంది, పాపంతో నిండి. ఈ ప్రపంచంలో పాపం చేయని వాడు ఎవడైనా, శరీరం దాటి వచ్చినటువంటి వాడు ఎవడైనా, పాపం లేకుండా ఎవడైనా ఉన్నాడా? శరీరధారిగా వచ్చినటువంటి లోకంలోకి ఎవడైనా సరే
పాపము లేని వాడంటూ ఎవడైనా ఉన్నాడా? అందరూ పాపం చేసిన వాళ్ళే. ఎవడే దేవుళ్ళు అనబడిన వాడు కూడా ఈ లోకంలో దేవుళ్ళు అనబడినటువంటి వాటిలో కూడా పాపమే ఉంది. అర్థమైందా? రాముడు పాపం చేశాడు. నేను ఘోర పాపినని రాసిన ఆయన యొక్క గ్రంథంలో రాయబడింది. ఏమండి? కాబట్టి చాలా మంది పాపం చేశారండి. మనుషులు పాపం చేశారంటే పోతాను, మరి దేవుళ్ళు అనబడిన వాళ్ళు కూడా పాపం చేశారు కదా. దేవుళ్ళు మనల్ని రక్షిస్తారా? కాబట్టి మనల్ని రక్షించడానికి సరైనటువంటి వాడు ఎవడట? ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా జీవించిన వాడు, పరిశుద్ధమైన వాడు. అలాంటి వాడు మనకి యాజకుడు, అలాంటి వాడు మన ప్రభు, అలాంటి వాడు మన శిరస్సు. ఏంటంటే కాబట్టి ఆయనలో నుంచి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి? పవిత్రంగా ఉంటాయి. కాబట్టి మనం కూడా ఏమైపోతాం? పరిశుద్ధంగా ఆయన చెప్పిన ఆలోచనల ప్రకారంగా మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ వెళ్ళాలి. మనం అలా పవిత్రంగా ఉండటానికి ఆయన మనకు పిలిచాడు. 9వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అదే ఎబ్రిల్ రాసిన పత్రిక, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఎట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉందని కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వల్ల శుద్ధి చేయబడవలసి ఉంది. పరలోక సంబంధమైనటువంటి మనల్ని శుద్ధి చేయాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని యొక్క ఆలోచన నుంచి వచ్చాం. అర్థమైందా? చూద్దాం. మీకు కావాలంటే మనకి తెలుసు, ప్రసంగి 7:12 ఏమనుందంటే, మన్నైనది వెనుకడం వల్లే మంటికి వెళ్తుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొక్కకు తిరిగి వెళ్తుందని అన్నాడు. అంటే మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. దేవుడు మన ఆత్మకి మూలమైన వాడు దేవుడు. కాబట్టి మరి మన యొక్క ఆత్మది ఎంతో పవిత్రమైంది. కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అది మలిమైపోయింది. కానీ మన ఆత్మ పరలోక సంబంధమైంది. మన ఆత్మని శుద్ధి చేయాలంటే 1000 కొబ్బరికాయలు శుద్ధి చేస్తాయా? ఎద్దులు రక్తం శుద్ధి చేస్తుందా? మేకల రక్తం శుద్ధి చేస్తుందా? మేకల రక్తం కానీ, ఎద్దుల రక్తం కానీ, 1000 కొబ్బరికాయలు కానీ ఏవి కూడా మన ఆత్మని శుద్ధి చేయలేవు. మన ఆత్మ ఎక్కడిది? దేవుని దగ్గర నుంచి, పరలోకం నుంచి వచ్చింది కదా. అందుకోసమే పరలోక సంబంధమైన మన ఆత్మని శుద్ధి చేయడానికి పరలోక సంబంధమైన వ్యక్తే కావాలి. అందుకోసం యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు, పాపలోకానికి వచ్చాడు. కానీ ఆయన పాపం చేయకుండా ఉన్నవాడు, పవిత్రమైన వాడు, ఎట్టి ప్రధాన యాజకుడు. మనల్ని శుద్ధి చేయగలడు. మన ఆత్మని శుద్ధి చేసే శక్తి ఎవరికండి? అందుగురించి అక్కడ చెప్పాడన్నమాట, పరలోక సంబంధమైన వాటిని శుద్ధి చేయాలంటే శ్రేష్టమైన బలి కావాలంటే. శ్రేష్టమైన బలి మేకల యొక్క, కోడిల యొక్క రక్తం కాదు, దేవుని రక్తమే, పరిశుద్ధుని రక్తమే, పవిత్రమైన రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది. అదే అధ్యాయం 9వ అధ్యాయం 12వ వచనంలో ఏమవుతుంది? 9వ అధ్యాయం 12వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుణ్ణి సేవించడానికి మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. మీ మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసు యొక్క రక్తం. యేసు యొక్క రక్తము మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మీ మనస్సు అంటే, మీ మనస్సాక్షి అంటే ఆత్మలో మనస్సాక్షి ఉంటాయి, హృదయం ఉంటుంది, ఇవన్నీ కలిపి ఆత్మ. వీటన్నిటినీ శుద్ధి చేయాలంటే ఈ లోక సంబంధమైన పనికిరావు. మేకల యొక్క, కోడిల యొక్క రక్తం శుద్ధి చేయలేదు. కాబట్టి నిత్యుడు ఆత్మ
యేసుప్రభువు వారు ఏ ఆత్మను పొందాడు? నిత్యుడు ఒక ఆత్మను కలిగి ఉన్నాడు. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఆయన మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి జీవించాడు. పరిశుద్ధాత్మను కలిగి మన కోసం ప్రాణాన్ని త్యాగం చేశాడు. అక్కడ యేసు రక్తము, దేవుని యొక్క ఆత్మ రెండు కూడా మనల్ని నిర్జీవ క్రియలు విడిచిపెట్టేసి జీవం కలిగిన దేవుని సేవించడానికి మనల్ని శుద్ధి చేసేది. ఏం చేసింది? శుద్ధి చేసేది. కాబట్టి ఇలాంటి ప్రధాన యాజకుడితో ఆయన యొక్క రక్తంలో కడబడేటువంటి వాళ్ళం మనం. కాబట్టి మనం పరిశుద్ధంగా శుద్ధీకరించబడినటువంటి వాళ్ళం, పరిశుద్ధులని తీర్పు తీర్చబడినటువంటి వాళ్ళం. కాబట్టి మనం అందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మరి మనం ఈ భూమి మీద జీవిస్తూనే పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా ఉండడానికి మనం పిలిచాడు. పాపంలోంచి మనం పిలిచాడు. మళ్ళీ పాపం చేయమనా? మనం పరిశుద్ధంగా ఉండడానికి ఆయన మనం పిలిచాడు. కాబట్టి పౌలు గారు ఏమంటాడంటే ఈ విషయాలన్నీ మనకి తెలియజేస్తున్నాడు. మనం భూ సంబంధమైనటువంటి వాళ్ళమైనా సరే, భూ సంబంధమైనటువంటి వాళ్ళని కూడా పరలోక సంబంధులుగా చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 47-49 వచనాలు చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47-49 వచనాలు. మొదటి మనుషుడు భూ సంబంధమైన వాడే, మంచి నుండి పుట్టినవాడు. భూ సంబంధి అయి మంచి నుండి చాలండి. మొదటి మనుషులు ఎవరు చెప్పండి? మొదటి మనుషులు ఎవడు? ఆదాం. ఎక్కడి నుంచి వచ్చాడు? అతని శరీరము మంటి నుంచి పుట్టింది. రెండవ మనుషుడు ఎవరైనా? యేసుక్రీస్తు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. మంటి నుండి పుట్టినవాడు ఎత్తువాడు. మంటి నుండి పుట్టినవాడు కూడా అట్టువారి. పరలోక సంబంధి అయిన వాడు ఎత్తువాడు, పరలోక సంబంధులు అట్టువారు. ఇప్పుడు చూడండి, పరలోక సంబంధి ఎత్తువాడు, పరలోక సంబంధంగా పుట్టినటువంటి వాడు కూడా అటువారి. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడు? పరలోక సంబంధులుగా పుట్టించాడు. మనల్ని ప్రత్యేకంగా పుట్టించాడు. ఒకడు క్రొత్తగా జన్మించేలా చేశాడు. వాక్యంతో మనల్ని ఆయన పుట్టించాడు. స్వార్థ ద్వారా మనల్ని మళ్ళా పుట్టించాడు. చదవం మా సిస్టర్. మనము మంటి నుండి పుట్టిన వాడిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధులను పోలికను ధరించము. చాలా చాలా కవరికొద్దు. మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను ధరిస్తాం. పరలోక సంబంధి ఎలాంటి వాడు అలాగే ఆ పోలికగానే మనం కూడా మార్చబడతాము అని చెప్తారు అక్కడ. మంటి నుండి పుట్టిన వాడు మంటి లాంటి వాడు ఎలాగయ్యాడో పరలోక సంబంధం వల్ల పుట్టినవాడు పరలోక సంబంధానికి పోలికగా మార్చబడతాడు. అంటే క్రీస్తు మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మంటి నుండి పుట్టిన మనల్ని పరలోక సంబంధులుగా మారుస్తున్నాడు. సంఘాన్ని ఆయన చేసే పని అది, మార్చుతున్నాడు. మనం మార్చబడాలి. మనం ఎలా ఉండాలి? మార్చబడాలి. మనం మార్చబడడానికి నేను ఎందాక చెప్పా, మనం మార్చబడటానికి ఏముంది? దేవుని యొక్క వాక్యం అది. మనం మార్చబడటానికి ఏముంది? యేసున్నాడు. మనం మార్చబడటానికి ఏమున్నారు? పరిశుద్ధాత్మ. 3 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. యేసున్నాడు, యేసు వాక్యం ఉంది, దేవుని ఆత్మ ఉంది. యేసు వాక్యమే యేసు రక్తం. మీకు చిత్రంగా ఉంది. యేసు వాక్యమే యేసు రక్తం. యేసు రక్తం ద్వారానే వాక్యం పుట్టింది. యేసు యొక్క రక్తంలో నువ్వు పరిశుద్ధపరచబడాలంటే నువ్వు వాక్యాన్ని లోబడాలి. నువ్వు వాక్యంలోకి వెళ్ళాలి. వాక్యం నీ సొంతం చేసుకోవాలి. వాక్యానుసారంగా నీవు జీవించాలి. ఇలా జీవించినటువంటి వాళ్ళు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి.
పరిశుద్ధంగా జీవించగలం. కాబట్టి క్రైస్తవులైన మనం ఈ లోకాన్ని ప్రేమించబడదు. నాకే చూడండి, క్రైస్తవులైనటువంటి మనం ఈ లోకాన్ని ప్రేమించకూడదు, లోకానుసారంగా జీవించకూడదు, లోకస్తులతో మాదిరి కనపరుచుకోకూడదు, లోకస్తులతో మాదిరిగా మనల్ని మనం పోల్చుకోకూడదు. మనం వాటి నుంచి ప్రత్యేకించబడిన వాళ్ళు. ఏంటంటే మనం వాటి నుంచి ప్రత్యేకించబడేటువంటి వాళ్ళం. మనం లోకానుసారంగా బ్రతకాలి. మనం ఎలా బతకాలి? యేసుక్రీస్తు లాగా బతకాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడాలి. రోమీయులకు రాసిన పత్రిక చివరికి వచ్చాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5:11. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5:11. శరీరానుసారులు శరీర విషయములై మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణం, శరీరానుసారమైన మరణం. జాగ్రత్త. ఈ లోక సంపాదన ఎంతసేపు ఈ లోకంలోనే ఈ పని పాటలే ఇవే చేసుకుంటూ జీవించామనుకో, నీకేమవుతుంది? మరణం వస్తుంది. కాబట్టి మనం అలా ఉండకూడదు. చదువు. ఆత్మానుసారమైన మనసు చూడండి, జీవమును సమాధానమైన. ఇద్దరు పిల్లలు మీరే, ఇద్దరు పిల్లలు గోళ. మనం ఆత్మానుసారంగా జీవించాలి. శరీరానుసారమైనటువంటి జీవితం మరణం, ఆత్మానుసారమైన జీవితము జీవమును సమాధానమైంది. మనం ఆత్మానుసారంగా జీవించడానికి పిలువబడ్డాం, శరీరానుసారంగా ఉండడానికి కాదు. మీరు క్రీస్తులు ఏమయ్యారు? మీరు బాప్తిస్మంలో ఏమయ్యారు? ఈ లోక సంబంధంగా చచ్చిపోయారు. చచ్చిపోయారా? ఇంకా బతిగా ఉంటున్నారా? ఈ లోక సంబంధంగా మీరు చచ్చిన వారు, పరలోక సంబంధంగా బతికించబడిన వారు. మీరు బతికించబడిన వారు. క్రీస్తు ప్రకారంగా జీవించడానికి మనం పిలువబడ్డాము. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. మనకు ముందుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లోకం శాశ్వతమైన నమ్మలేదు. మన జీవితం చాలా స్వల్పం. ఈ లోకంలో మనం చాలా, ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైనది పరలోకంలో ఉంది. దానికోసం మన శరీరాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఈ శరీరాన్ని బలంతో నింపుకోకూడదు, ఈ శరీరాన్ని పాపంతో నింపుకోకూడదు, ఈ శరీరాన్ని లోక సంబంధమైనటువంటి వాడి మీద పెట్టకూడదు. ఈ శరీరాన్ని లోకానికి వేరుగా మనం జీవించేలా చేసుకోవాలి ఈ శరీరాన్ని. ఎందుకంటే ఈ శరీరాన్ని బట్టి మనం రేపొద్దున పరలోకానికి వెళ్తాం. ఈ లోకంలో ఈ శరీరంతో జీవించిన జీవితాన్ని బట్టి మనకి రేపొద్దున పరలోకంలో మరి ప్రవేశం మనకు కలుగుతుంది. కాబట్టి మనం భక్తులు ఏమని చెప్తున్నాడంటే, అదే అధ్యాయం 24 వచ్చింది చూడమ్మా. మనం నిరీక్షణ గలవారమై రక్షింపబడితమే. కానీ పని ఉండదు. నిరీక్షణ మనము చాలండి 8:24. ఎందుకనగా అనగా మనం చాలా 5:8-24. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడుతుంది. మనకు నిరీక్షణ ఉంది. ఏంటి? యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోయి లేచి పరలోకానికి వెళ్ళాడో మనం కూడా అలాగే వెళ్తామనే నిరీక్షణ మనకి యేసుప్రభువు కలిగించారు. ఆ నిరీక్షణ కలిగిన వారమై మనం రక్షించబడ్డాము. కాబట్టి నిరీక్షణతో తాను చూస్తున్న దాని కొరకు ఎవడో నిరీక్షించాడు. తను చూడని దానికోసం నిరీక్షిస్తాడు. తను చూడండి ఏంటి? పరలోకం. మనం చూడని దానికోసం నిరీక్షించేవాళ్ళం. అక్కడ పరలోకంలో తండ్రి దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. చెప్పడా, నేను తండ్రి వద్ద ఉన్నాను, మీకు అనేకమైనటువంటి స్థలాలు, మీకు ఇల్లు నిర్మించడానికి నేను వెళ్ళాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండలాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాడు అని చెప్పినప్పుడు ఆ నిరీక్షణతో మనం ఉన్నాం ఇక్కడ. కాబట్టి మనం అందరం కూడా దేనికోసం చూడాలి? పరలోకంలో ఉంటాము, పరలోకానికి వెళ్దాము అనేటువంటి నిరీక్షణతో మనం అందరం ఉండాలి.
అబ్రహాం గారు ఏం చేశాడు? అబ్రహాం కూడా ఆ పరలోక సంబంధమైన పట్టణం కోసం ఎదురు చూశాడు. ఎక్కడుందంటే ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 13, 16 వచనాలు చదువుకున్నాం. చివరికి వచ్చాం. 11వ అధ్యాయము 13, 16. సారీ అమ్మా. పదకొండవ అధ్యాయం 13 వచనం. ఫిబ్రవరి రాసిన పత్రిక. సారీ, ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 వచనం. వీరందరూ అంటే మొదటి శతాబ్దంలో ఉన్నవాళ్ళు, లేక పూర్వం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనము చేస్తారు. దూరం అంటే భూలోకంలో ఉన్నాం, పరలోకం మనకి ఎంతో దూరం. పరలోకంలో ఎంతో దూరం, దాన్ని దూరంగా నుంచి చూసి వందనాలు చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై చనిపోయారు. విశ్వాసం గలవారై చనిపోయారు. చదవండి, లేకపోతే 16 చదువు. అయితే వారు మరీ శ్రేష్టమైన ఏ దేశం అది? పరలోకం. వారు మరీ శ్రేష్టమైన దేశమును, పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. అందుచేతనే వారి దేవుడినని అనిపించుకున్నకు దేవుడు వారిని వచ్చి సిగ్గుపడడు. మన గురించి దేవుడు సిగ్గుపడతాడా? సిగ్గుపడకుండా ఉండేలా మనం ఉండాలా? అవుదా? అబ్రహాము గురించి దేవుడు సిగ్గుపడ్డాంట, యాకోబు గురించి దేవుడు సిగ్గుపడ్డాంట, ఇస్సాకు గారి గురించి దేవుడు సిగ్గుపడ్డాంట. సిగ్గు ఎందుకు పడటం లేదు అంటే వాళ్ళు చాలా పవిత్రంగా జీవించారు కాబట్టి వాళ్ళకి నేను దేవుడు అని చెప్పుకోవడానికి ఆయన దేవుడు సిగ్గుపడ్డా. ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచాడు. ఒక పట్టణం, మనందరి కోసం ఒక పట్టణం సిద్ధపరచబడతాం. యేసుప్రభువు చెప్పాడుగా, నేను స్థలంలో మీరు ఉండేలాగా మీకోసం మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. అబ్రహాము కూడా దేవుడు ఏమని చెప్పాడు? ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. మరి క్రైస్తవుడికి ఏముందండి? ఒక పరలోక సంబంధమైన పట్టణము మన కోసం సిద్ధం చేయబడుతుంది. ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే క్రీస్తు సంఘంగా మనం ఎలా ఉండాలి? పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటూ సిద్ధపడిన వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ఈ రోజే వస్తే నీవు ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధమైనటువంటి విశ్వాసిగా నీవు ఉండాలి. పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి. నేను పరిశుద్ధంగా చేయడానికి యేసుప్రభువు వచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా ఆ పరలోక రాజ్యంలో క్రీస్తు సంఘమైన మనం అంతం వరకు ఏంటంటే అంతం వరకు క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి ఒకే ఒక విశ్వాసాన్ని మనం కలిగి మన విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని కృప వలన ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. దేవుని కృప వల్లే మనం ఎంత నమ్మకంగా జీవించినా సరే, అర్థమైందా? ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చి ఆరాధనలో కానుకలు సమర్పించి అన్ని కార్యాలన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా మనం ఏమవ్వాలి? దేవుని కృప మీదే ఆధారపడాలి. ఎందుకంటే మనం ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాం. అర్థమైందా? ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతున్నాం. కాబట్టి నేను నీతిమంతుణ్ణి అని ఎవరు ప్రార్థన చేయడానికి వెళ్ళే, మనం ఆయన కృప మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? మనం తగ్గించుకొని జీవించాలి. మరి ఎందులో ఉండాలి? క్రీస్తు సంఘంలో నమ్మకంగా ఉండాలి. క్రీస్తు సంఘంలో నమ్మకంగా జీవిస్తూ అన్నీ చేసుకుంటూ మనం తగ్గించుకొని దేవుని కృప మీద ఆధారపడితేనే తప్ప మనం పరలోక రాజ్యం వెళ్ళం. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక.
ప్రార్థన. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా, నీ పాదాలకు వందనములు, మీకే స్తోత్రములు స్తోత్రము నాయన. ఇప్పటి వరకు పరలోక రాజ్యంలో ప్రవేశించే జీవితము ఎలా ఉండాలో అనేటువంటి విషయాన్ని మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా, మీ భక్తుల ద్వారా మరి మాకు తెలియజేశారు. కాబట్టి తెలియజేయబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని గుర్తించి మా జీవితాలు ఆ విధంగా మార్చుకోవడానికి మీ పైన, మీ కుమారుడు యేసుక్రీస్తు పైన మరియు మీరు ఇచ్చిన ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మేము ఈ లోకంలో భక్తిగా జీవించడానికి మాకు సహాయం చేయండి. వాటన్నిటినీ మేము ఉపయోగించుకొని ఈ లోకంలో పరిశుద్ధంగానో పవిత్రంగానో మా జీవితాలను మలుచుకుంటూ ముందుకు వెళ్ళడం మీ సహాయం దయచేయండి. కూడా వచ్చిన సంఘ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వాక్యానుసారంగా వారి వారి జీవితాలు జీవించడానికి మీ సహాయం దయచేయండి. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలనేటువంటి తపనతో ఈ భూమి మీద చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా, నమ్మదగిన వారంగా, విశ్వాసంలో ముందుకు సాగడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం. ఆమేన్.